సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యేసయ్య ఉద్దేశం ఒకటే, నిన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళాలని, నీవిక్కడ విడిచిపెట్టేటటువంటి గుంపులో ఉండాలని దేవుని చిత్తము కాదు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. నీవు దయచేసి ఈ మాటను ఆలకించాలి. ఇది నాకు కాదనుకోవద్దు. దయచేసి నీ కొరకే ఈ వాక్యం, ఈ మాటలు నీ కొరకే, నీ భవిష్యత్తు కొరకే, నీ రక్షణ కొరకే, నీ పరలోక రాజ్యములో వారసత్వం కొరకే ఈ మాటలు ప్రభు పలికిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతము దేనికో తెలిసిన అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరూ నశించడానికి వీల్లేదు. అందరూ పరలోక రాజ్యములో కనబడాలి. అందరూ నేను పరలోక రాజ్యములో అందరిని నేను చూడాలి, నా బిడ్డల్ని. ఎంత ఆశపడుతున్నాడు దేవుడు. ప్రియులరా, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడనూ నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని, ఏ ఒక్కడు నశించిపోకుండా ఉండాలని ఆయన నీ ఎడల దీర్ఘశాంతం చూపుతూ ఉంటే, ఆ దీర్ఘశాంతమును, ఆయన సహనమును, ఆయన యొక్క మంచితనాన్ని నీవు తృణీకరిస్తున్నావు. ఎంతకాలము నుంచి యేసు ప్రభుని తృణీకరిస్తున్నావో నాకు తెలియదు. ఎంతమంది దేవుని వాక్యం చెబుతూ ఉంటే తృణీకరించావో నాకు తెలియదు. ఎంతమంది దైవ సేవకుల కొరకు ప్రార్థన చేసి నిన్ను ఆహ్వానిస్తే నీవు నేటికి నీ దేవుని మందిరానికి వెళ్లకుండా ఉన్నావో నాకు తెలియదు. జాగ్రత్త. దేవుని యొక్క దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదునవా? మార్పులేని నీ కాఠిన్య హృదయంతో దేవుని తృణీకరిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న వేసుకో. సమయం లేదు, నో టైం, సమయం లేదు. నీవింకను దేవుని ప్రేమను తృణీకరిస్తున్నట్లయితే ఒక రోజున ఆ ప్రేమ నిన్ను విడిచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం. దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదము. నువ్వేదో అనుకుంటున్నావు, నిశ్చింతగా ఉంది లోకం అనుకుంటున్నావు. చాలా బాగున్నాను నేను, అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి, ఏది కొదువు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఇక నా దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నావు. చాలామందికి దేవుడు అక్కర్లేదు అనుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతమును మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు సహోదరుడా. ఆయన దీర్ఘశాంతుడు. యోనాని కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే, పాత నిబంధనలోకి వెళితే, యోనా ఆ నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు, ప్రియులరా, ఆ నినివే పట్టణం అంతా కూడా పాడైపోయింది. కుడి ఎడమలు ఎరగనటువంటి పట్టణము. రాజు మొదలుకొని బంట్రోతుల వరకు, సామాన్య ప్రజల వరకు కుడి ఎడమలు ఎరగకుండా ఇష్టానుసారముగా తినుచు త్రాగుచు వారి యొక్క ఆ పాపపు కార్యక్రమాలు అలాగా నిమగ్నమై ఉన్నటువంటి పట్టణము. మహాపట్టణం అది, మహాపట్టణం ప్రియులారా. ఆ పట్టణము నాశనం అయిపోతుందని యోనాని పంపితే, యోనా ఏం మాట్లాడో తెలిసిన 3వ అధ్యాయంలో యోనా గ్రంథము. ప్రియులారా, ఒక మాట మనం చూసినట్లయితే యోనా గ్రంథము చూడండి దయచేసి. యోనా గ్రంథములో 3వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు కనుక చదువుకుంటాం. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుని యొక్క ప్రేమను ఒకసారి చూపుతున్నాడు. అక్కడ ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక, ఆ రోజుల్లో మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పెట్టగట్టుకుని మనపూర్వకముగా దేవుని వేడుకున్నారు. చివరికి ఏం జరిగిందంటే 10వ వచనంలో, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంత దీర్ఘశాంతుడు. ఇక నినివే పట్టణాన్ని కాల్చివేద్దామనేటటువంటి దృక్పథముతో ఉన్నటువంటి దేవుడు
వారు ఒక చిన్న రాజు మొదలుకొని పశువులు కూడా మేత మేయకుండా ఆ నినివే పట్టణంలో దాదాపుగా 120,000 మంది, ఆ పట్టణమంతా కూడా ఒకేసారి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పెద్దవారు మొదలు చిన్నవారి వరకు రాజు సైతం గోనె పట్టగా కింద నేల మీద పడి కూర్చుని, ఎలాంటి పశ్చాత్తాపము, ఎలాంటి ఉపవాస ప్రార్థన. ఈ దినాలు ఉపవాస ప్రార్థన అర్థం లేదు. ఉపవాస ప్రార్థనలు ఒక ఫ్యాషన్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది. ఉపవాస ప్రార్థనలు మొదలెడుతున్నారు, సాక్ష్యాలు చెప్పిస్తున్నారు తప్ప ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. సాక్ష్యాలు, అల్పాహారాలు తీసుకోవటం, పులిహార చేసి తినేయటమే ఉపవాస ప్రార్థనలు అంటే. ఉపవాస కొడుకులు అవి కదయా. రాజు మొదలుకొని సామాన్య మానవులు, పశువుల వరకు కూడా మేతమేయలేదు, ఆహారం తీసుకోలేదు, గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, అయ్యో ప్రభువా మా పట్టణాన్ని పాడు చేయొద్దు, మా పాపములు పరిహరించు ప్రభువా, పశ్చాత్తాపతులై. చూడండి, వారు పశ్చాత్తాపడితే దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! దేవుని యొక్క గొప్ప లక్షణములు ఎంత ఆశ్చర్యకరములు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నీ కుటుంబంలోకి వచ్చేటటువంటి చెడుని ఒకవేళ ఏదైనా దేవుడు ఒకవేళ మనసులో అనుకుంటే నీ ప్రార్థన వల్ల అది రాకుండా చేయగలడు దేవుడు నీ కుటుంబానికి. నీ బిడ్డల విషయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో నీవు చేసే ఒక్కరోజు ఉపవాస ప్రార్థన దేవునికి ఎంత ఇష్టమో చెప్పలేము. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆయన ఇష్టపడతాడు నీ ప్రార్థన. నీవు ప్రార్థన చేయటం ఆయనకి ఇష్టము, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఇష్టంగా. చేస్తున్నావా ప్రార్థన దేవుని సన్నిధిలో? మొరపెడుతున్నావా? నీ బిడ్డల కొరకు మొరపెడుతున్నావా సహోదరి? నీ కుటుంబం కొరకు మొరపెడుతున్నావా సహోదరుడా? నీ వెళుతున్న సంఘం కొరకు మొరపెడుతున్నావా విశ్వాసి? నీ సేవకుల కొరకు మొరపెడుతున్నావా? పరిచర్య కొరకు మొరపెడుతున్నావా? నూతన ఆత్మలు, నూతన కుటుంబాలను ప్రభువు నడిపించాలని మొరపెడుతున్నావా దేవుని సన్నిధిలో? మొరపెట్టి ఉత్తరం ఇస్తాను. చూడండి, నినివే వారు గోని పట్ట కట్టుకొని, మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకుని, అబ్బాబాబా, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకున్నారంట. మనఃపూర్వకముగా హృదయం అంతటితో వారు ప్రార్థన చేశారు. నినివే పట్టణస్థులు ఎంత జాలి చూపించాడు దేవుడే. వారిని చూసి పశ్చాత్తాపతుడై కీడు చేయక మానెను. ప్రియులరా, ఆయన స్వభావము కృప కలిగిన స్వభావము. ఆయన స్వభావానికి విరుద్ధముగా ఏదీ చేయడని బైబిల్ రాయబడింది. మన దేవుడు తన స్వభావానికి, తన నేచర్కి ఎగనెస్ట్గా, విరుద్ధముగా ఏదీ చేయడు. ఆయన స్వభావమే కృప కలిగిన స్వభావం. ఆయన స్వభావమే దీర్ఘశాంతం. ఆయన స్వభావంలోనే కనికరం ఉంది. ఆయన స్వభావంలోనే జాలి, దయ ఉంది. ప్రియుల, ఎలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు నీవు? నీ దేవుడు ఎవరో నీకు తెలిసినా ప్రియులరా? దేవుడు మన పాపాన్ని సమర్థించడు, కానీ మనం మారు మనసు పొందటానికి సమయం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. నీ చెడుగునో, నీ పాపమునో, నీ అపవిత్రతనో దేవుడు సమర్థించడయా. కానీ ఎందుకు దీర్ఘశాంతం అంటే నీవు మారు మనసు పొందాలని. నీ మనసు మార్చుకుని, నీ నడతను మార్చుకొని, నీ జీవితాన్ని సమూలంగా మార్పు చేసుకుని, నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడినట్టుగా, ప్రభా మనఃపూర్వకంగా నేను ఈ రాత్రి ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడుతున్నాను, నా మీదకి వచ్చుచున్న కీడు నుంచి నన్ను తప్పించు ప్రభువా, నా బిడ్డల మీదకి వచ్చుచున్న అపాయం నుంచి తప్పించు ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ బిడ్డలను బ్రతికించుకుంటావు నీవు. దేవుడు కనికరం కలిగిన దేవుడు. మరొక విషయం ఏంటో తెలిసిన, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. దావీదు భక్తుడు అంటాడు 103లో ఏమన్నాడు తెలిసిన ఆయన? దావీదు ఏమంటున్నాడు 103:8లో? ఆయన కృపా సమృద్ధి గలవాడు కూడానయ్యా. ప్రభువా, నీవెవరు అంటే కృపా సమృద్ధి కలిగిన దేవుడవు. నీ కృప సమృద్ధిగా ఇచ్చే దేవుడవు నీవు.
అరకొరకగా ఇచ్చే కృప కాదు దేవుడిచ్చే కృప, సమృద్ధిగా కృపను దయచేసేవాడు. బైబిల్కి వెళ్ళి చూసినట్లయితే ప్రియులరా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన కృప గురించి మాట్లాడుతుంటాడు. ఒక మాట చూద్దాం, దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులరా 20వ వచనం కనుక మనం చూస్తే చూడండి దయచేసి. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పౌలు భక్తుడు రాసినటువంటి ఈ ఉత్తరం, రోమీయులకు రాసిన ఉత్తరం అంత ఒక పట్టాన అంత ఈజీగా అర్థం కాదు ప్రియులారా. మాటి మాటికి దాన్ని చదివి ధ్యానం చేస్తే తప్ప. ఈ రోమీయులకు రాసిన పత్రికలోని పౌలు గారు మాట్లాడతాడు, పాపము ఎక్కడ విస్తరించెనో, నువ్వెంత పాపివో, నువ్వెంత దుర్మార్గతలో ఉన్నావో, నువ్వెంత చెడుగు నడుస్తున్నావో అక్కడ దేవుని కృప కూడా అంతే విధముగా నీ మీద ఉందని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే నువ్వెంత ధైర్యంగా ఉంటావు. ఒక పాపి మీద దేవుడు చూపే కృప, శిథిలమైపోయినటువంటి జీవితం మీద దేవుడు చూపే కృప అనన్య సామాన్యమైనటువంటిది, ఎవరికి అందనటువంటి విధానం అది ప్రియులారా. ఏ మనుషుడికి ఆ కృప గురించి అందదు. ఆ కృప గురించి స్టడీ చేయటానికి కూడా మన మేధస్సు అందనటువంటిది. ఎందుకంత కృప చూపుతున్నాడు దేవుడు? ఎందుకంత నీ మీద జాలి చూపుతున్నాడు దేవుడు? నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏమి కావాలని ఆయన ఉద్దేశం అయింది? నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. వేలాది నదులంత విస్తార తైలం ఇస్తే నీవు సంతోషిస్తావా ప్రభువా? నా జ్యేష్ఠ కుమారుని నీకు బలి అర్పణగా చేస్తే నువ్వు సంతోషిస్తావా? కాదు ప్రభువా, ఇవేమీ కాదు. నేను నా హృదయము నీవు కోరుకుంటున్నావు. నా కుమారుడా, నీవే నాకు కావాలి. నీ ఆస్తిపాస్తులు కాదయా, నీకున్న పలుకుబడులు కాదు నేను కోరుకునేది, నీవిచ్చే కానుకలు అర్పణలు కాదు నేను కోరుకునేది. నీ బలి అర్పణ అదేంటో తెలిసిన విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. ప్రైజ్ ది లార్డ్. నీ విరిగి నలిగిన హృదయం నాకు ఇస్తే చాలు. నీ హృదయం నాకు కావాలి. ప్రియులారా, ఇక్కడ రోమీయుల పత్రికలు అంటాడు, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. దేవుడు నీ ఇంట్లో కృపను అనుగ్రహిస్తున్నాడు సహోదరుడా. నీ గృహంలో కృప ఉంది. దేవుని కృపకు నీవు పాత్రుడు. పౌలు భక్తుడితో అంటాడు, నా కృప నీకు చాలును. బలహీనతలలో నా శక్తి రిలీజ్ అవుద్దయా? నా కృప నీకు చాలు. నా కృప మీద ఆధారపడి చాలు. నా కృప నమ్ముకొని నీకు చాలు. ఎందుకంటే కృప చేత నీకు రక్షణ వచ్చింది. భయంకరమైనటువంటి క్రైస్తవులను హింసించేటటువంటి ఒక ఉగ్రవాదిగా ఉన్న దినాల్లో నా కృప నీకు తోడుగా ఉంది. అందుకే నీవు రక్షించబడ్డావు. సౌలును పౌలుగా చేసింది ఎవరో తెలిసినా? నా కృపే. నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలు. ప్రియులారా, పాపము విస్తరించిన చోట దేవుని యొక్క కృప కూడా అపరిమితముగా విస్తరిస్తుంది. కనుక నేను పాపిని భయపడక్కర్లేదు. పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు. పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తున్నటువంటి యేసయ్య మన దేవుడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. నీవు ఇంకనూ పాపములో ఉండగా కనుక నీవు భయపడకుండా ప్రభు దగ్గరికి రావచ్చు. అయ్యా నేను పాపినయ్యా. ఒక్క మాట నీవు గ్రహించుకుని, నీ స్థితిని గ్రహించుకుని, ఏ స్థితిలో ఉన్నావో, నీవే స్థితిలో నుంచి వస్తున్నావో దేవుని సన్నిధికి, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి ఆ స్థితిని హృదయం విప్పి దేవుని యొక్క పాదముల చెంత ఒక్కసారి, ప్రభువా నేను అపరాధిని, నీకు విరోధముగా, దేవునికి విరోధముగా, పరలోకానికి విరోధముగా నేను పాపము చేసి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. తండ్రి నీకు విరోధముగా, దేవునికి విరోధముగా నేను పాపము చేసి తన స్థితిని గ్రహించుకున్నాడయ్యా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నీవు చేయవలసింది ఒక చిన్న పని ఏంటో తెలిసిన?
నీ స్థితి ఏంటో నీవు గ్రహించుకోవాలి. నేను ఎవరిని ప్రభువా? చాలామంది వారికి వారి నీతిమంతులని, వారికి వారే గొప్ప ఋషులని, మహర్షులని వేషాలు వేసుకుని మనుషులను మభ్యపెట్టి, సమాజాన్ని మభ్యపెట్టి, మనుషులను మోసం చేసి వారికి వారు మోసపరుచుకుని వారి జీవితాలు మోసం చేసుకుంటున్నారు. నీవెవరవో తెలియాలి ఉదయకాల సమయంలో. ప్రభువా, నేను అపరాధిని, పాపిని, నా స్థితి నాకు చూపించావు ప్రభువా, నేను ఎవరినో నాకు చూపించావు. మనుషులు పొగుడుతున్నారేమో అని నాకు తెలియదు. మనుషుల పొగడతలకు లోనైపోయి వారికి సాష్టాంగ పడిపోతున్నామో నాకు తెలియదు. ప్రియులరా, ఇక్కడ అంటాడు ఒక మాట చూడండి దయచేసి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయములో ఏమన్నాడు తెలిసిన? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయనతో చెప్పాను. నా కృప నీకు చాలు. ఎంత కృప కలిగిన వాడు దేవుడు! కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆ కృప సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. ప్రియులరా, దేవుని కృప ప్రత్యక్షమైందంట. తీతు పత్రికలో మరో చోట రాస్తాడు ఆయన. ఏళ్ళని ఒక్కసారి మళ్ళీ తీతులోకి వెళ్ళిపోదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కనుక చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమైందంట. దేవుని కృప అలాగా ఎప్పుడైతే ప్రత్యక్షమైందో భూమి అందంతా కూడా దేవుని కృపతో నిండిపోయింది. సంఘములు దేవుని యొక్క కృపతో నిండిపోయింది. కృపాకాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. మనం ఇప్పుడు కృప చేతని కృపా సింహాసనం కింద ఆసీనమై ఉన్నాం మనం ఇప్పుడు. ఆ కృప ఏమన్నాడు తెలిసిన తీతు? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనది. అది యేసులో సాధ్యమైంది. ప్రియులారా, కుమారుని లోకానికి పంపుట ద్వారా సమస్త మానవాళి రక్షణ నిమిత్తమై కృప భూమి మీద ప్రత్యక్షమైంది. ఆయనే క్రీస్తు. కృప భూమి మీద ప్రత్యక్షమైందయ్యా. ఆయనే క్రీస్తు ప్రభు, ఆయనే కుమారుడు. కుమారుని రూపంలో కృప ఈ లోకానికి వచ్చింది. కృపా సమృద్ధి కలిగిన వాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు ప్రియులారా? కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కృప గురించి మాట్లాడుతుంటాడు. దేవుని కృప వల్లనే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాను అన్నాడు భక్తుడు. నేను గమలీయేలు పాదముల దగ్గర స్కాలర్గా ఉండి నేనేదో పెద్ద జ్ఞానవంతుడను, ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వాడను, లేక రోమా సామ్రాజ్యంలో రోమా సిటిజన్షిప్ పౌరసత్వం కలిగిన వాడను, నాకు కలిగిన ఆధిక్యతలు చాలా ఉన్నాయి, ఎంతో గొప్ప పండితుడిని, విద్వాంసుడు, విద్యను అభ్యసించిన వాడు. ఇవేమీ కాదు ప్రభువా, నేను ఏమై ఉన్నాను అది కేవలము నీ కృపను బట్టి అయినాను. అదే కృపా సత్య సంపూర్ణుడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిందయ్యా. ఆయనే క్రీస్తు ప్రభు, కృప కలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాట కూడా మనం ఒకసారి చూసి ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. ఆ కృప గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు 10వ వచనంలో, 15:10లో, అయినను ఏమన్నాడు చూసారా? అపోస్తలుడు అనబడకు యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఎలాంటి గ్రహింపు అది? ఎలాంటి గ్రహింపు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఈరోజు రక్షణ పొందానంటే దేవుని కృపే. ఈరోజు నా కుటుంబం ఇంత ఆశ్రయించబడిందంటే దేవుని కృపే. ఈరోజు నా ఆరోగ్యము దేవుని కృపే. నాకున్న ఆస్తిపాస్తులు దేవుని కృప. నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప.
ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. దావీదు భక్తుడు అంటాడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. కీర్తనాకారుడు, ప్రియులరా, ఆయన దేవుణ్ణి ధ్యానం చేస్తూ దేవుని యొక్క రూపమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయన పలికిన మాటలేంటి తెలిసిన, ఆయన కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడయా ప్రియులరా. కాబట్టి కృపా సమృద్ధి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. ఇది కృప వల్లనే రక్షించబడ్డాడు భక్తుడైన పౌలు గారు ప్రియులరా. కాబట్టి ఇక్కడ 103 మూలవాక్యానికి మనం ఒకసారి ఇలా ముగిస్తాను నేను. 103వ కీర్తన దావీదు భక్తుని యొక్క ప్రార్థన ప్రియులారు. అది దావీదు భక్తుని యొక్క స్తుతి ఆరాధన. ఎలాంటి ఆరాధన చేస్తున్నాడు, ఎలాంటి స్తుతి చేస్తున్నాడు దావీదు భక్తుడు ప్రియులారా. ఆయన ఎలాంటి ఆరాధన చేస్తున్నాడంటే ముగింపులో, ఆయన కనికరించే దేవుడు, మన కన్నీళ్లు చూస్తాడు ప్రియులారా. ఎంత కనికరించే దేవుడు అంటే ముగింపులో ఈ కొద్ది మాటలు ఆలకించాలి దయచేసి. 108లో 13 అంటాడు, ఆయన కనికరము కలిగిన దేవుడు కాబట్టి మన కన్నీళ్లను చూచుచున్న దేవుడు ఆయన. తమ్ముడా, ఈ ఉదయకాల సమయంలో నీ కన్నీళ్లను తొడవటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలిసిన, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరమే నీ కన్నీళ్లు తొడవటానికి పనికి వస్తూ ఉంది. నీవు కన్నీటితో ఉన్నావా? ఎక్కడున్నావో నాకు తెలియదు. ఏ స్థితిలో ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు. నీ గుండెల నిండా కన్నీరు ఉందేమో నాకు తెలియదు. నీ ఆప్తులైన వారిని పోగొట్టుకున్నవేమో నాకు తెలియదు. నీకున్న సమస్తము కూడా పోగొట్టుకున్నవేమో నాకు తెలియదు. రిక్త హస్తాలతో, ఒట్టి చేతులతో ఉన్నావా సహోదరుడా? నీ కన్నీళ్లు తొడవటానికి యేసయ్య ఎవరో తెలిసినా కనికరము కలిగిన దేవుడు ప్రియులారా. అంత మాత్రమేనా? ఆయన వాత్సల్య దయాళుడైన దేవుడు. ఆయన దయాళుత్వము ఎంత దయాళుత్వం అంటే నీ అర్హతకు మించి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఉదయకాల సమయంలో. ప్రైజ్ లార్డ్. నీ అర్హతకు మించి, మెఫీబోషెతుకు అర్హతకు మించి దావీదు ఇచ్చాడు ఈ ఉదయకాల సమయంలో. ఎంత దయాళుడంటే మన దేవుడు. నీకు అర్హత ఉన్నా లేకపోయినా ఆయన ఏది ఇవ్వాలనుకున్నాడో నీకు అది సమస్తము ధారాళముగా ఇచ్చేటటువంటి దేవుడు. తర్వాత ఏంటో తెలిసిన, ఆయన దీర్ఘశాంతుడు. ఎలాంటి దీర్ఘశాంతుడు అంటే మన అవసరానికి మించిన కృప అనుగ్రహించే దేవుడు ఆయన. ఎంత దీర్ఘశాంతం చూడండి. అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని, అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలని, చాలామంది దేవుని ఆశ లేకుండా తిరుగుతున్నటువంటి మనుషుల కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపుచు, ఎదురాడు మనుషుల కొరకు దినమెల్లా చేతులు చాపుచు, ఆయన నీ యొక్క ద్వారము దగ్గర నిలబడి నీ తలుపు తట్టుచు ఉన్నాడు. ఎవరైనా తీస్తారేమో తలుపు. నీ ద్వారము దగ్గర నిలబడి తలుపు తడుచున్నాడయా. ఎప్పుడైనా విన్నావా ఆయన స్వరము? నీవు ఆయన పిలుపు ఎప్పుడైనా విన్నావా? గుర్తుపట్టేవా ఆయన పిలుపుని? పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. నీ పేరు పెట్టి ఉదయకాల సభలో పిలుస్తున్నాడు. దీర్ఘశాంతుడు ఆయన. మన మార్పు కోసం, మన రక్షణ కోసం, మన మారు మనసు కోసం. చివరిగా కృపా సమృద్ధి కలిగిన దేవుడు. కృపా సమృద్ధి కలిగిన దేవుడు మన అవసరానికి మించి కృపనిచ్చేటటువంటి దేవుడు. ఆయన తన కృపను అవసరానికి మించి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అరకొరకగా ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు. నీ అవసరాలకి మట్టుకే ఇచ్చే దేవుడు కాదు. సర్ప్లస్గా, మిగులుగా, గిన్నె నిండి పొర్లేటట్లుగా, ఇతరులకు ఉపయోగపడేటట్లుగా, నీ ఆశీర్వాదము ఇతరులకు ఉపయోగపడేటంతగా నిన్ను దేవుడు ఆశ్రయించబోతున్నాడు ఇదే కాల సమయంలో. నమ్ముతావా దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క కృపా సమృద్ధి, దేవుని యొక్క దయాళుత్వము, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క కృప? నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను నేను. ఒక్కసారి ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. నా ప్రభువా, నీవెంత గొప్ప దేవుడు. ప్రభువా, ఈ వాక్యము నా కొరకేనాయా ఈరోజు. నేను నిన్ను ఇంతవరకు కూడా నీవంత గొప్ప దేవుడు నాకు తెలియదు.
నువ్వెంత కనికరం కలిగిన దేవుడో నాకు తెలియదయా, తెలిస్తే ఎప్పుడో నీ దగ్గరికి వచ్చేవాడిని నేను. నీలో ఇంత ప్రేమ దాగుందని, నాలాంటి పాపిని కూడా ఎంత ప్రేమిస్తావని నాకు తెలియదయా. నీ లక్షణాలు ఇంత గొప్పగా ఉంటే ఏనాడో నేను నీ సన్నిధికి వచ్చేవాడిని ప్రభువా. ఇంత కఠినమైన హృదయంతో ఉండేవాడిని కాదయ్యా. ఈ రోజున నీ దయాళుత్వము, నీ దీర్ఘశాంతము, నీ కృపా సమృద్ధి, నీ కనికరము, నీ ప్రేమను, నీ వాత్సల్యత, ప్రతి ఉదయమున మా ఎడల నీకు వాత్సల్యత పుట్టుచుందన్నావే, ఆ వాత్సల్యత నాకు ఉంది కాబట్టి నేను ఇంకా బ్రతికేనయ్యా. ఒక్కసారి నన్ను చేర్చుకో ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తాను. నేను ఈ లోకములో ఏది నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఈ లోకంలో సంపాదించి ఏమైనా ఉందంటే అది నీ కృపే. నేనేమైనానది నీ కృపల్లో అయి ఉన్నాను ప్రభువా. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధికి వస్తున్నానయ్యా. ఈ వాక్యం వింటూ ఉండగానే నా హృదయంలోనికి రా ప్రభువా. నీ సన్నిధిలో నిజమైన హృదయంతో ప్రార్థన చేసి, నినివే పట్టణస్థులు చేసిన ప్రార్థన ఈ ఉదయకాల సమయం చేస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు, అక్కడే కళ్ళు మూసుకుని శ్రద్ధగా, భక్తిగా, భయముతో ఈ వాక్యము నీ నోటి నుంచి వెలువడిన వాక్యం ప్రభువా. ఈ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగింది. ఇలాంటి ప్రశస్తమైన వాక్యం విన్న నన్ను ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ హస్తములతో నన్ను తాకు ప్రభువా అని ప్రార్థించి, దేవుడు తన హస్తము తాకబోతున్నాడు. నీ కన్నీరు తొడవబోతున్నాడు. నీ పాపములన్నిటి నీ పాపములు కడిగివేసి నిన్ను పరిశుద్ధునిగా చేయబోతున్నాడు దేవుడు. ఒకవేళ లోకం ఏమనుకున్నా నిన్ను యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పేరు మారిపోద్ది, నీ గుణలక్షణాలు మారిపోతాయి, నీ సమస్య మారిపోద్ది. రమ్మంటున్నాడు దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు వాక్యాన్ని మీరు దీవించారు. ఈ వాక్యం అనేక మంది హృదయాల్లో ముద్ర వేయండి. చాలామంది బిడ్డలు విన్నారు, ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభు. వారిలో ఒక పరివర్తన. దేవుడు ఎవరో, ఆయన గుణలక్షణములు ఎటువంటి వాత్సల్యత కలిగిన దేవుడు, ఎటువంటి కరుణా సంపన్నుడు, దీర్ఘశాంతుడు, వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమామయుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు నా దేవుడు అని వీళ్ళు నమ్ముతున్నారు ప్రభు. నీ సహనముతో, నీ దీర్ఘశాంతముతో ఒక్కసారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. వారందరూ కూడా ప్రార్థనలో చేతులెత్తి నీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నేరుగా వారితో మీరు మాట్లాడండి. మేము ఎవరు మాట్లాడినా ప్రయోజనం లేదు, మీరు వారితో మాట్లాడండి. వారి హృదయాలు తెరవండి, వారి కన్నీటిని తుడవండి, వారి అవసరాలు మీరు తీర్చండి. ప్రతి వారు మారు మనసు పొందాలని, నీ దీర్ఘశాంతమును వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నిన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.